ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. జూన్ నాటికి విజయవాడ బైపాస్ పై రాకపోకలు, పనులు పూర్తి చేసేందుకు చంద్రబాబు అంగీకారం. రోడ్డు పూర్తయిన తర్వాతే అండర్ పాస్ల నిర్మాణం. విశాఖ స్టీల్ బలోపేతంపై కేంద్ర బృందంతో సీఎం చర్చలు. సమర్థత సామర్థ్యం పెంచుకోవాలని సూచన. రాష్ట్రం తరపున సహకరిస్తామని హామీ. కంచె గచ్చిబౌలి భూములపై ఆగని రాద్ధాంతం. 2004లోనే హెచ్సీయూ 400 ఎకరాలు అప్పగించిందన్న సీఎంఓ. పర్యావరణ విధ్వంసం ఆపాలన్న కిషన్ రెడ్డి. నేటి నుంచి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు. 85% మంది పేదలకు లబ్ధి కలిగే అవకాశం. తెలంగాణలో ఎల్ఆర్ఎస్ గడువు పెంపునకు కసరత్తు. రాయితీపై పరిమితులు విధించే యోచన. రేపు ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష. బంగ్లాదేశ్ అధినేత యూనస్ తీరుపై భారత్ అసంతృప్తి. చైనా పర్యటనలో ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన తేవడంపై అభ్యంతరం. మళ్లీ అంతరిక్షంలోకి వెళతామన్న సునీత విలియమ్స్. బోయింగ్ స్టార్లైనర్ పనితీరు బాగుందని కితాబు. సమస్యలు సరిచేయాల్సి ఉందని వెల్లడి. విజయవాడ బైపాస్ రోడ్డుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే బైపాస్ పూర్తి చేసి జూన్ ఆఖరుకు వాహనాల రాకపోకలకు అనుమతిస్తారు. జూన్ నాటికి పెండింగ్ పనులు పూర్తి చేయనున్నారు. అమరావతి రాజధాని కార్యకలాపాలు జోరందుకున్న వేళ ఈ ప్రాంతం మీదుగా వెళ్లే బైపాస్ తక్షణమే అందుబాటులోకి వచ్చేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కాజా నుంచి వెంకటపాలెం, గొల్లపూడి మీదుగా చిన్న ఔటపల్లి వరకు బైపాస్ ను జూన్ నాటికి అందుబాటులోకి తెస్తారు. ఆ తర్వాత 4 గ్రిడ్ రోడ్ల వద్ద అండర్ పాస్లు నిర్మిస్తారు. తద్వారా రాజధాని ప్రాంతానికి కీలక హైవే అందుబాటులోకి రావడమే కాకుండా అక్కడి నిర్మాణాలకు అవసరమైన సామాగ్రిని సులువుగా తరలించే వీలుంటుంది. కాజా నుంచి గొల్లపూడి మీదుగా చిన్న ఔటపల్లి వరకు ఉన్న విజయవాడ బైపాస్ లో కాజా గొల్లపూడి ప్యాకేజీ 17.88 కిలోమీటర్లు ఉంది. ఇది రాజధాని ప్రాంతంలోని 9 గ్రిడ్ రోడ్ల మీదుగా వెళ్తుంది. వీటిలో ఈ3, ఈ8, ఈ10, ఈ13, ఈ15 గ్రిడ్ రోడ్లు క్రాస్ అయ్యే చోట ఎన్హెచ్ఏఐ అండర్ పాస్లు నిర్మించింది. ఈ9, ఈ11, ఈ12, ఈ14 గ్రిడ్ రోడ్ల వద్ద మాత్రం అండర్ పాస్లు లేకుండానే బైపాస్ నిర్మాణం పూర్తి చేశారు. అంటే బైపాస్ క్రాస్ అయ్యే ప్రాంతాల్లో ఆ 4 గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా మోసుకుపోతాయి. ఈ గ్రిడ్ రోడ్లపై రాకపోకలు సాగించేవారు బైపాస్ దాటి వెళ్లాలంటే మరో ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలిసినా గత వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎన్హెచ్ఏఐ అధికారులు పనులు చేసేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్కడ అండర్ పాస్లు ఉండాల్సిందేనని సీఎం చంద్రబాబు పట్టుబట్టారు. ఆ మేరకు ఆ 4 చోట్ల బైపాస్ ను కట్ చేసి అండర్ పాస్ల నిర్మాణానికి అంచనాలు రూపొందించే పనుల్లో ఇంజనీర్లు ఉన్నారు. తాజాగా సీఎం కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడారు. ప్రస్తుతం బైపాస్ ఆపేసి 4 చోట్ల అండర్ పాస్ల నిర్మాణం పూర్తి చేయాలంటే మరో 15 నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో తొలుత బైపాస్ పూర్తి చేయడానికే సమ్మతించారు. వర్షాలు మొదలయ్యేలోగా అంటే జూన్ ఆఖరు కల్లా బైపాస్ అందుబాటులోకి వచ్చేలా పెండింగ్ పనులు పూర్తవుతాయని ఎన్హెచ్ఏఐ వర్గాలు ధీమాగా ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర ఉక్కు శాఖ ప్రతినిధి బృందం ఉండవల్లిలోని సీఎం నివాసంలో సమావేశమైంది. స్టీల్ ప్లాంట్కు ఎన్డీఏ సర్కారు ప్యాకేజీ మంజూరు చేసిన నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం ఎస్పీఎఫ్తో ప్లాంట్కు భద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినందుకు ముఖ్యమంత్రికి శ్రీనివాస్ వర్మ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న 2 బ్లాస్ట్ ఫర్నేసులతో పాటు 3వ ఫర్నేసును తిరిగి ప్రారంభించడంపై ముఖ్యమంత్రి చర్చించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్తో తమ రాష్ట్రానికి భావోద్వేగ అనుబంధం ఉందని, దీనిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. స్టీల్ ప్లాంట్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అవసరమైన సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తూనే ఉంటుందని కేంద్ర బృందానికి హామీ ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణ వ్యయం తగ్గించుకుని సమర్థత, సామర్థ్యం పెంచుకోకపోతే ఆశించిన ఫలితాలు రావని అధికారులతో ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు బాపట్ల జిల్లా చినగంజాం మండలం గొల్లపాలెంలో పర్యటించనున్నారు.
గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో చంద్రబాబు పాల్గొనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, పర్చూరు, చీరాల ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, ఎంఎం కొండయ్య పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో 900 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఈ ఉదయం 11 గంటల 10 నిమిషాలకు హెలికాప్టర్లో సీఎం కొత్త గొల్లపాలెం చేరుకుంటారు. తొలుత బత్తుల జాలమ్మ ఇంటికి వెళ్లి పింఛను అందజేసి అనంతరం వడ్లమూడి సుభాషిణి అనే దివ్యాంగురాలికి పింఛను ఇస్తారు. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముల అంశం మరో మలుపు తిరిగింది. ఈ భూములకు హద్దులు నిర్ణయించలేదని హెచ్సీయూ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం కొన్ని డాక్యుమెంట్లను విడుదల చేసింది. హెచ్సీయూ 2004 ఫిబ్రవరి 3న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి భూములను అప్పగించిందని పేర్కొంది. ఇదే సమయంలో భూములు చదును చేసే సమయంలో అడ్డుకున్న విద్యార్థుల్లో 2 బయటవారు ఉన్నారన్న పోలీసులు వారిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హెచ్సీఈకు ఆనుకుని ఉన్న భూములపై వివాదం కొనసాగుతోంది. ఈ భూములను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం టీజీఐఏసీకి ఇవ్వడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో 400 ఎకరాలపై యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానివేనని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో వేసిన వ్యాజ్యాలపై పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వం హక్కులు దక్కించుకుందన్నారు. ఈ భూమికి సంబంధించి సృష్టించే ఎలాంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టును వ్యతిరేకించే వారంతా రాజకీయ నాయకులేనని, కొందరు స్థిరాస్తి వ్యాపారుల ప్రయోజనాలకు అనుగుణంగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సీయూ భూ వివాదంపై ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హెచ్సీయూ అధికారుల సమక్షంలోనే కంచ గచ్చిబౌలి భూములకు హద్దులు నిర్ణయించినట్లు ప్రభుత్వం చేసిన ప్రకటనను హెచ్సీయూ రిజిస్ట్రార్ ఖండించారు. హద్దులు నిర్ణయించేందుకు ఎలాంటి సర్వే నిర్వహించలేదని, ఆ భూములను హెచ్సీయూకే ఇవ్వాలని కోరతామని తెలిపారు. రిజిస్ట్రార్ ప్రకటన నేపథ్యంలో కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం విడుదల చేసింది. వాటిలో ఉన్న సమాచారం ప్రకారం కంచ గచ్చిబౌలిలోని హెచ్సీయూకు చెందిన సర్వే నెంబర్ 25లోని 534.28 ఎకరాల భూమిని వర్సిటీ అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి స్వాధీనపరిచింది. దీనికి ప్రతిగా గోపనపల్లిలో సర్వే నెంబర్ 36, 37లో 397.16 ఎకరాలను ప్రభుత్వం యూనివర్సిటీకి బదలాయించింది. ఇందుకు సంబంధించి అప్పటి రిజిస్ట్రార్ వై నరసింహులు సంతకం చేసిన కాపీలను సీఎంఓ విడుదల చేసింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఆందోళన చేసిన 2 బయటి వ్యక్తులను అరెస్ట్ చేశామని మాదాపూర్ డీసీపీ ప్రకటించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కాకుండా వేరే 2 ఆందోళనల్లో పాల్గొన్నట్లు గుర్తించామన్నారు. విద్యార్థులు కానటువంటి రోహిత్ కుమార్, ఎర్రం నవీన్లను అరెస్టు చేశామని తెలిపారు. హెచ్సీఈలో ఎలాంటి లాఠీచార్జ్ జరగలేదని స్పష్టం చేశారు. విద్యార్థులను హాస్టల్ నుంచి లాక్కువచ్చారన్న వార్తల్లో సైతం వాస్తవం లేదని డీసీపీ తెలిపారు. మరోవైపు కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల విషయంలో ప్రభుత్వ వైఖరిని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల కోసం హైదరాబాద్ పర్యావరణాన్ని పణంగా పెడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా భూములను వేలం వేయడం ఆ ప్రాంతంలోని వృక్ష సంపద, జీవ వైవిధ్యానికి గొడ్డలి పెట్టుగా మారిందన్నారు. హెచ్సీయూ విద్యార్థుల గొంతులు నొక్కేస్తూ ఆక్రమణ చర్యలను మొండిగా చేపడుతుండడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం వెంటనే పర్యావరణ విధ్వంసాన్ని ఆపేసి హైదరాబాద్ కు ఆక్సిజన్ అందిస్తోన్న ఈ ప్రాంత అటవీ సంపదను, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణలో నేటి నుంచి తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. 2 రోజుల క్రితం హుజూర్ నగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. నేటి నుంచి హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో సన్నబియ్యం ఇవ్వనున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల మీదుగా సన్నబియ్యం పంపిణీకి తెలంగాణ పౌర సరఫరాల శాఖ రంగం సిద్ధం చేసింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం 2.85 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించిన దృష్ట్యా ఆ సంఖ్య 3.10 కోట్లకు చేరనుంది. ఫలితంగా 85% పేదలకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దొడ్డు బియ్యం తరహాలో సన్నబియ్యం పక్కదారి పట్టిస్తే డీలర్లపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. హైదరాబాద్లో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా గతంలో మాదిరిగా దొడ్డు బియ్యాన్నే పంపిణీ చేయనున్నారు.
రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల గడువును తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు పొడిగించింది. వరుస సెలవుల నేపథ్యంలో ఏప్రిల్ 5తో ముగియనున్న దరఖాస్తుల గడువును ఏప్రిల్ 14 వరకు పెంచినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం పథకంపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దరఖాస్తుల నుంచి వ్యాపారాలు ప్రారంభించే వరకు సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో ఒక యువ అధికారిని నియమించాలని ఆయన ఆదేశించారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వెంటనే సరిదిద్దాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు గతంలో పథకం మంజూరు చేసిన నిధులు విడుదల చేయలేదన్నారు. దరఖాస్తులు ఎంపీడీఓ, మున్సిపాలిటీ కార్యాలయాల్లో సమర్పించడంపై అవగాహన కల్పించాలన్నారు. ఎంపికైన లబ్ధిదారులకు అవసరమైన శిక్షణను పరిశ్రమల శాఖ ఇస్తుందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బీసీల రిజర్వేషన్లు 42% పెంచాలని డిమాండ్ చేస్తూ రేపు ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘాలు చేస్తున్న మహాధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు బీసీ ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. మహాధర్నాలో పాల్గొనేందుకు ఈ సాయంత్రం మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు హస్తిన వెళ్లనున్నారు. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు 42% పెంచాలని, అసెంబ్లీ ఆమోదించిన బిల్లును పార్లమెంటులోనూ ఆమోదించాలని ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘాలు మహాధర్నాకి పిలుపునిచ్చాయి. ఈ ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. బీసీ ఎమ్మెల్యేలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కూడా పాల్గొంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఎల్లుండి ఢిల్లీలో మకాం వేయనున్న తెలంగాణ నాయకులు ఇండియా కూటమికి చెందిన పలువురు నేతలతో పాటు బీజేపీ నాయకులను కలిసి పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని కోరనున్నారు. అవకాశం వస్తే మళ్లీ బోయింగ్ స్టార్ లైనర్లు అంతరిక్షంలోకి వెళ్తామని భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ చెప్పారు. అది చాలా సామర్థ్యం గల వాహక నౌక అని తెలిపారు. అయితే అందులో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని, వాటిని సరిచేయాల్సి ఉందన్నారు. తమ మిషన్ విజయవంతం కావడానికి సహాయం చేసిన నాసా బృందాలకు సునీత విలియమ్స్ ధన్యవాదాలు తెలిపారు. డ్రాగన్ క్యాప్సూల్లో భూమిపైకి వచ్చిన 12 రోజుల అనంతరం తొలిసారి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ మీడియా ముందుకు వచ్చారు. హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్ వద్ద నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో సునీత, బుచ్ విల్మోర్, నిక్ హేగ్ మాట్లాడారు. తాను భూమిపైకి వచ్చాక ఇప్పటికే 3 మైళ్లు పరిగెత్తానని సునీత తెలిపారు. మరో వ్యోమగామి విల్మోర్ మాట్లాడుతూ బోయింగ్, నాసా కట్టుబడి ఉన్నందున స్టార్లైనర్లో సమస్యల్ని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. మళ్లీ స్టార్లైనర్లో వెళ్లాల్సి వస్తే సంకోచించకుండా వెళ్తానని చెప్పారు. ఇందుకు సునీత కూడా అంగీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. Would you guys go up on Starliner again? Yes, because we're going to rectify all the issues that we encountered. Yeah. We're going to fix them. We're going to make it work. Boeing's completely committed. NASA is completely committed, and with that, I get on in a heartbeat. I would agree. The spacecraft is really capable. There were a couple things that need to be fixed, like Butch mentioned, and folks are actively working on that. But it is a great spacecraft, and it has a lot of capability that other spacecraft don't have. And to see that thing successful and to be part of that program is an honor. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ల రాయితీ గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించే అవకాశం ఉంది. రేపు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎల్ఆర్ఎస్ పై సమీక్ష నిర్వహిస్తారు. ఎల్ఆర్ఎస్ కోసం 25.67 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా మార్చి 31 వరకు ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి ఫీజులు 25% రాయితీని ప్రభుత్వం వర్తింపజేసింది. నిన్నటితో గడువు ముగియడంతో రేపటి సమావేశంలో గడువు పొడిగింపుపై చర్చించనున్నారు. అలాగే 25% రాయితీ కొనసాగించడంపై రేపటి సమావేశంలో స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు 20,493 మందికి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని పురపాలక శాఖ లేఖలు రాసింది. వారిలో 4 లక్షల మంది ఫీజు చెల్లించినట్లు అంచనా వేస్తోంది. ఇకపై మొదటి 15 రోజులు అంటే ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఫీజు రాయితీని 25 నుంచి 15కు తగ్గిస్తారని సమాచారం. మిగిలిన 15 రోజులు రాయితీని పూర్తిగా ఎత్తివేస్తారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయానికి దర్శనానికి వెళ్లిన మహిళపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊర్కొండ సమీప మండలానికి చెందిన ఒక మహిళ బంధువుతో కలిసి గుళ్లో నిద్ర చేసేందుకు ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లారు. అర్ధరాత్రి బహిర్భూమి కోసం వెళ్లగా మరుగుదొడ్లు తాళాలు వేసి ఉన్నాయి. దీంతో ఆమె సమీపంలోని గుట్ట వద్దకు వెళ్లారు. మహిళ గుట్ట లోపలికి వెళ్లిన విషయాన్ని ఆలయంలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగి తన స్నేహితులకు ఫోన్లో చెప్పాడు. వారు వచ్చి మహిళ తరపు బంధువును నిర్బంధించి ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. ఆమె దాహంతో మంచినీళ్లు అడిగితే మూత్రం తాగించారని తెలుస్తోంది. తెల్లవారుజామున 3 గంటలకు ఆమె మెళ్ల ఉన్న బంగారు పుస్తల తాడు, చెవి కమ్మలు లాక్కుని వారు వెళ్లిపోయారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు 7గురిని అదుపులోకి తీసుకున్నారు. మెంబర్ ఇక్కడ వచ్చి అమ్మాయి పైన దాడి చేసి అది గ్యాంగ్ రేప్ చేశారు. అండ్ తర్వాత కొన్ని జ్యువెలరీ ఐటమ్స్, పుస్తల తాడు అండ్ కొన్ని ఇయర్ రింగ్స్ వగేరా
దొంగతనం చేశారు, అది కంప్లైంట్ ఉంది. అది కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఆల్మోస్ట్ 7 అక్యూస్ కూడా ఐడెంటిఫై చేశాము. ఫర్దర్ ఏదైనా డీటెయిల్స్ వస్తే ఇంకా ఎవరైనా ఉన్నారు అది కూడా మేము వెరిఫై చేస్తున్నాము. ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయితే వాళ్ళకి కూడా మనం పట్టుకుంటాం. చాలా ఘోరంగా హినియస్ క్రైమ్ ఉంది అది. సో మన అనుమానం ఉంది ఈ మేబీ ఇంతకు ముందు కూడా వాళ్ళు ఏదైనా ఈ టైప్లో క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అది వెరిఫై చేసి అది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. రాజమహేంద్రవరంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి ముందు విజయవాడలో ఏం జరిగిందనే విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గత నెల 24న సాయంత్రం 4:45కి గొల్లపూడిలో ప్రవీణ్ తన బండికి పెట్రోల్ కొట్టించారు. అప్పటికే ద్విచక్ర వాహనంపై తూలుతూ ఉండటం, బైక్ లైట్ పగిలిపోవటం, బైక్ సేఫ్టీ రోడ్ వంకరగా ఉండటం పెట్రోల్ బంక్ సీసీ కెమెరాలో నమోదైంది. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకు 150 కిలోమీటర్ల దూరం ద్విచక్ర వాహనానికి హెడ్లైట్ లేకుండానే ప్రవీణ్ ప్రయాణించారు. అలా వెళ్లేటప్పుడు రామవరప్పాడు రింగ్ వద్ద సాయంత్రం 5:20 బండి నుంచి కింద పడిన ప్రవీణ్ను స్థానికులు లేపి కూర్చోబెట్టారని ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు చెప్పారు. తానే టీ ఇప్పించారని తెలిపారు. హోటల్ వద్దకు వచ్చే సమయానికి పాస్టర్ శరీరంపై ఎలాంటి దెబ్బలు లేవని, షర్టుపై వెనక వైపు మట్టి అంటుకుని ఉందని టీ మాస్టర్ చెప్పాడు. ఆయన నీరసంగా ఉన్నారని, కనీసం నిలబడలేకపోతున్నారని టీ మాస్టర్ ట్రాఫిక్ ఎస్ఐ తెలిపారు. 5:20 ఆ సమయంలో సెల్ఫ్ యాక్సిడెంట్ అయింది సార్. పబ్లిక్ అతన్ని లేపి పక్కన కూర్చోబెట్టారు సార్. ఆ సీన్లోకి నేను వెళ్ళాను సార్. బండికి హెడ్ లైట్ ఊడిపోయి ఉంది సార్. మనిషిని దెబ్బలు తగిలిని అడిగానండి. తగలేదు అన్నాడు. పార్క్ ఉండి ఆ పార్క్ దగ్గర కూర్చున్నాడు. సుమారు 2:30 గంటలు 3 గంటలు అక్కడ కూర్చున్నానండి. ఇక మేము డ్యూటీ దిగి వెళ్ళిపోదామన్న 8 గంటల ఆ టైంలో టీ వాటర్ దగ్గర తీసుకెళ్ళి టీ ఇప్పించాం. బండికి లైట్ లేదు కదండి. వైర్ తీసుకొద్దామని నేను అతను వెళ్ళామండి. వెళ్ళిన టైంలో అతను వెంటనే వెళ్ళిపోయాడండి. నీరసంగా ఉన్నాడండి, మగతగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో నేడు 10వ తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష యథావిధిగా జరుగుతుందని పాఠశాల విద్యా సంచాలకులు విజయరామరాజు ప్రకటించారు. ఈ పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుందని చెప్పారు. అధికారులు ఎలాంటి అపోహలకు తావులేకుండా పరీక్ష సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ విషయాన్ని ఆర్జేడీలు, జిల్లా విద్యాశాఖాధికారులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తెలపాలని నిన్ననే ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. పులిగడ్డ నుంచి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వెళుతున్న కారు లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు బాగా దెబ్బతింది. కారు వెనక సీటులో ఉన్న తెనాలికి చెందిన గిడుగు రవిమోహన్ బాబు, ఆయన భార్య అరుణ, 3 నెలల మనవడు షణ్ముఖ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ముందు సీటులో కూర్చున్న సాత్విక అనే బాలిక, పల్లవి, కారు నడుపుతున్న సందీప్లను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో సాత్విక చికిత్స పొందుతూ మృతి చెందింది. పల్లవి, సందీప్లను మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. 2027 ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన ఫార్ రైట్ నేషనల్ ర్యాలీ పార్టీ నేత మరీన్ లూపెన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్రమంగా డబ్బు తీసుకున్న వ్యవహారంలో సోమవారం ఒక ఫ్రెంచ్ కోర్టు మరీన్ లూపెన్ ను దోషిగా నిర్ధారించింది. 5 సంవత్సరాల పాటు ప్రభుత్వ పదవిని చేపట్టకుండా ఆమెపై నిషేధం విధించింది. ఈ తీర్పుపై లూపెన్ తీవ్రంగా స్పందించారు. 2027 ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా అడ్డుకునే రాజకీయ చర్యగా తీర్పును అభివర్ణించారు. లక్షలాది మంది ఫ్రెంచ్ ప్రజలు దీనివల్ల ఆగ్రహంతో ఉన్నారని ఆమె చెప్పారు. కోర్టు తీర్పును చట్ట నియమాల ఉల్లంఘనగా పేర్కొన్నారు. తీర్పుపై అప్పీలు చేస్తానని, 2027 ప్రచారానికి ముందు న్యాయస్థానం చర్యలు చేపట్టాలని కోరారు. 2004-2016 మధ్యకాలంలో యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ సహాయకులకు ఉద్దేశించిన డబ్బును నేషనల్ ర్యాలీ పార్టీకి చెందిన లూపెన్, మరో 24 మంది దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఇటీవల 4 రోజుల చైనా పర్యటనలో ఈశాన్య రాష్ట్రాల గురించి ప్రస్తావించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా తన ఆర్థిక ప్రభావాన్ని బంగ్లాదేశ్కు విస్తరించాలని యూనస్ కోరడాన్ని స్వాగతిస్తామని పేర్కొంది. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలు భూపరివేష్టితంగా ఉండటం ఒక అవకాశంగా ఉండొచ్చనే అభిప్రాయాన్ని యూనస్ వ్యక్తం చేయడమేంటని ప్రశ్నించింది. ఈ మేరకు చైనాలో యూనస్ మాట్లాడిన ఓ వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత్లోని ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన తేవడంలో బంగ్లాదేశ్ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. చైనా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ తో యూనస్ 9 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ సందర్భంగా మాట్లాడిన యూనస్ భారత్లోని ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్ అని, వాటికి సముద్రాన్ని చేరుకోవడానికి మార్గం లేదని అన్నారు. ఆ ప్రాంతంలో బంగ్లాదేశ్ను సముద్రానికి ఏకైక సంరక్షకుడుగా పిలుస్తారని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి 7గురు దుర్మరణం చెందారు. ధోలాఘాట్ గ్రామంలోని ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. మృతుల్లో 4 పిల్లలు, 2 మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. మరో మహిళ గాయపడ్డారని చెప్పారు. రాత్రి 9 గంటల సమయంలో పేలుడు జరిగిందని, అగ్నిమాపక సిబ్బంది మృతదేహాల్ని వెలికితీశారని పోలీసులు తెలిపారు. గాయపడిన మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో 2 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, లోపల నిల్వ చేసిన బాణాసంచాకు మంటలు అంటుకొని పేలుడు జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐపీఎల్ 18వ సీజన్లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ముంబై బౌలర్ల ధాటికి 16.2 ఓవర్లకు 116 పరుగులకి ఆలౌట్ అయింది. కోల్కతా బ్యాటర్లలో రఘువంశీ 26 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. రమణ్దీప్ సింగ్ 22, మనీష్ పాండే 19, రింకు సింగ్ 17, అజింక్య రహానే 11 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ 4 వికెట్లతో అదరగొట్టాడు. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్లోనే 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా అశ్వనీ కుమార్ రికార్డు సృష్టించాడు. దీపక్ చాహర్ 2 వికెట్లు పడగొట్టగా ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, విఘ్నేష్ పుతూర్, శాంటన్ తలో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ దిగిన ముంబై 12.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. రికెల్టన్ 62 నాటౌట్ చెలరేగి ఆడాడు. చివర్లో సూర్యకుమార్ యాదవ్ 27 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోల్కతా బౌలర్లలో రస్సెల్ 2 వికెట్లు పడగొట్టాడు.